హలో, నేను సీతా మహాలక్ష్మిని. అమ్మ సీత, ఎక్కడున్నావమ్మా? చెప్పమ్మా, మేము నీకోసం ఎంత వెతుకుతున్నామో తెలుసా? నేను నీతో మాట్లాడను, తాతయ్యతోనే మాట్లాడతాను. ఫోన్ తాతయ్యకి ఇవ్వండి. అది కాదమ్మా సీత మహాలక్ష్మి. తాతయ్యతోనే మాట్లాడతాను. ఏంటి బాబు? సీత లైన్ లో ఉంది. అమ్మా సీత, ఏంటమ్మా ఇది? మాతో చెప్పకుండా అలా వెళ్ళిపోతే ఎలా అమ్మా? నువ్వు విన్నదంతా అబద్ధం తల్లి. తాతయ్యని నేను చెప్తున్నాను, నన్ను నమ్ము తల్లి. ఎక్కడున్నావో చెప్పమ్మా, మేము వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాం. నేను మన ఇంటి దగ్గర పార్క్ ఉంది కదా, దాని పక్కనే ఉన్నాను. నువ్వు అక్కడే ఉండమ్మా, ఎక్కడికి వెళ్ళొద్దు. మేము వెంటనే వచ్చేస్తున్నాం. ఎక్కడుందంట? కదా మన ఇంటి పక్కన పార్కులో ఉందంట. అలాగా, థ్యాంక్స్ అంకుల్. సరే. ఏమ్మా, తిన్నావా? తిన్నానా ఆంటీ? థ్యాంక్ యూ. ఇదిగో, మీ తమ్ముడిని తీసుకొని చక్కగా ఇంటికి వెళ్ళాలి, సరేనా? అలాగే ఆంటీ. పిచ్చి పిల్ల, వాళ్ళ అమ్మ కోసం ఎంత సాహసం చేసింది. దీంట్లో రాసిన మెడిసిన్స్ వాడండి. డాక్టర్ గారు, మా చెల్లికి ఎలా ఉంది? ప్రాణాపాయం ఏమీ లేదు. స్పృహలోకి రావడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది. చక్కగా ఆరోగ్యంగా కలకలాడుతూ ఉండే నా చెల్లెలు ఇలా బెడ్ మీద పేషెంట్లా మారడం ఏమిటో. ఇంటికి ఏదో అరిష్టం పట్టినట్టుంది. పంతులు గారిని పిలిపించి శాంతి చేయించాలి. అలాగే అక్క, నువ్వేం టెన్షన్ పడకు. రా కూర్చో. అక్క, నువ్వేంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను లలితని ఒకసారి చూడాలి. ఎందుకు? తనకి ఒంట్లో బాలేదు కదా. అయితే నువ్వు చూసి ఏం చేస్తావు? అసలు నువ్వేమంటున్నా ఇంట్లో అడుగు పెట్టావో? నా చెల్లికి ప్రాణం మీదకి వచ్చింది. ఇక మీదట నువ్వు తనను చూడడానికి వీల్లేదు. వెళ్ళు. ఒకే ఒక్కసారి చూసేసి వెళ్ళిపోతాను. చూడు, ఇదిగో, మా అక్క ఒక్కసారి కాదు అంటే అంతే. ఇప్పుడు గనక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఇక్కడే నువ్వు పేషెంట్ గా చేరాల్సి ఉంటుంది. వెళ్ళు వెళ్ళు. కూల్ డౌన్ అక్క. నాన్నగారు, సీతామహాలక్ష్మి చెప్పిన పార్క్ ఇదేనా? అవును బాబు, ఇక్కడే ఉన్నానని చెప్పింది. మరి ఎక్కడా కనిపించది? పోనీ ఇందాక తను ఫోన్ చేసిన నెంబర్కి ఫోన్ చేసి చూడు. అలాగే. హలో, ఎవరు? హలో సార్, ఇంతకు ముందు మా అమ్మాయి ఈ నంబర్ నుంచి మాకు ఫోన్ చేసింది. తనకోసారి ఫోన్ ఇస్తారా ప్లీజ్ సార్? ఆ అమ్మాయి అప్పుడే వెళ్ళిపోయిందండి. పోనీ ఎటు వెళ్ళిందో ఏమైనా తెలుసా? ఏమోనండి, తెలియదు సార్. మీరు ఎక్కడున్నారండి? శ్రీనగర్ కాలనీ పార్క్ దగ్గర ఒక ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఏ, నాతో ఏమైనా పనా? ఏంటి, శ్రీనగర్ కాలనీ పార్క్ దగ్గర? అవును. అంటే ఇందాక మా అమ్మాయి ఫోన్ చేసింది అక్కడి నుంచేనా? అవునండి. ఓకే సార్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇట్స్ ఆల్ రైట్. ఏంటి బాబు,
సీతామలక్ష్మి మనల్ని మోసం చేసింది నాన్న. మోసం చేసిందా? అవును నాన్న. ఇందాక మనం శ్రీనగర్ కాలనీ పార్క్ దగ్గర వెతుకుతున్నాం కదా, తను మనల్ని అక్కడే చూసింది. ఎక్కడ మనం తన్ని పట్టుకుంటామేమోనని మనల్ని రాంగ్ లీడ్ పట్టించింది. తను ఇక్కడ ఉన్నానని అబద్ధం చెప్పింది. ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు బాబు. పద, అక్కడికే వెళ్ళి వెతుకుదాం. రండి అన్నగారు.